హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు బాగున్నారు అనుకుంటున్నాము. ఏం చేస్తున్నారు? సండే స్పెషల్ ఏంటి? టిఫిన్ చేశారా? ఇవాళ మళ్ళీ అయితే దోశ చేసుకున్నాము. మా డాడీ చికెన్ తెద్దాం అనుకున్నారు, కానీ మాకేం చికెన్ అంటే ఇంట్రెస్ట్ లేదు. చేపలు తీసుకురమ్మని అడిగాము, ఇంకా చేపలు తీసుకొచ్చారు. రండి ఎలా చేస్తారు. ఇదిగోండి, చేపలు తీసుకొచ్చారు మా డాడీ. 2 kgs అంట. మనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు 3 నుంచి 4 వేసాము. ఒక 2 టమాటాలు, 5-6 నుంచి పచ్చిమిరకాయలు, అవి చీల్ చేసుకున్నాం. ఒక 2 మామిడికాయ ముక్కలుగా కోసుకున్నాము. పక్కన పెట్టేసుకోమని. పసుపు ఒక తగినంతగా వేసుకో. 1 టేబుల్ స్పూన్ పసుపు. కారం 2.5 వేసుకుంటే మేము కొంచెం కారం ఎక్కువగా తింటాము, అందుకని 2.5 స్పూన్గా వేసింది మా వదిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దండి, ఫ్రెష్ వేసుకో. కళ్ళుప్పు, కొంచెం ఆయిల్. ఇవంతా బాగా పట్టియాలి చేపలకి మిశ్రమాన్ని. పేస్ట్ బాగా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. చేపలు, మామిడికాయ ముక్క, టమాటా రెడ్ కలర్లో అంతా బాగా గ్రీనరీ. చేపల పులుసుకి చింతపండే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం చింతపండుని ఒక 1/2 kg మోయినం తీసుకొని అది ఒక 1/2 hour నానబెట్టాలి. అరగంట సేపు. ఒక అరగంట నానబెడితే అది మెత్తగా గుజ్జుగా వస్తుంది. కాబట్టి కొంతమంది ఇష్టమైతే వేడి నీళ్ళు కూడా పోసుకుంటారు ఫ్రెండ్స్. మేమైతే మామూలుగా నార్మల్ వాటరే పోసుకున్నాము. చింతపండులో ఒక 1/2 hour ఉంచేస్తే నానిపోతూ ఉంటుంది. బాగా నానిపోయిన చింతపండుని మనం ఇట్లా గుజ్జులాగా చేసుకొని పోసుకోవడమే ఫ్రెండ్స్. ఓకే, ఇలా కలిపేసేసుకున్నాక ఇంకా తీసుకొని పొయ్యి మీద పెట్టేయడమే ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగుందా మిర్చి? చేపల పులుసు రెడీ అయిపోయింది. నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాగా చిక్కగా వచ్చేసింది చూడండి. చిక్కగా వచ్చాక మా టేస్ట్ కోసం మనం కొంచెం మెత్తి పౌడర్ వేసుకుంటే టేస్ట్ రుచిగా చాలా బాగుంటుంది నెల్లూరు చేపల పులుసు. ముక్కని గంటి పెట్టి తిప్పకూడదు ఫ్రెండ్స్. తిప్పితే అది చెదిరిపోతే టేస్ట్ ఉండదు. ఈ కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర లైట్గా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది, చూసారుగా ఫ్రెండ్స్. ఇలానే మంచి మంచి వీడియోస్, ముగ్గులు వీడియోస్, వంటల వీడియోస్ అన్నీ పెడుతుంటాను ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఏమేమి చేయాలో అనేది. చేసి పెడుతుంటాము. ఛానల్ వచ్చేసి యువాన్స్ తేజస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.